మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో మరి కొత్త మెడికల్ కాలేజెస్ని మేము తీసుకువచ్చామో ఆ కాలేజెస్ని సందర్శించి ఈ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 8,500 కోట్ల ఖర్చు చేస్తూ వీటిని 3 ఫేజెస్ కింద తీసుకొచ్చారు. ఇందులో ఒక 5 కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇంకొక 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యేలాగా అంతవరకు కూడా పనులు పూర్తి చేశారు. ఇంకొక 7 కాలేజీలు ఏవైతే పనులు పురోగతిలో ఉన్నాయో ఈ అన్ని కాలేజీల గురించి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఆ ప్రాంత ప్రజలకు ఎంత మేలు చేస్తాయి, జిల్లాకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏ పేదవాడికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ మన నిర్ణయం చేసి తీసుకొచ్చి వీటిని ప్రారంభించే దశ దాకా తీసుకొచ్చి కొంత పనులు చేస్తే మళ్ళీ ప్రారంభించుకునేటువంటి దశకు 3rd ఫేజ్ కాలేజీలు కూడా తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత నుంచి తప్పుకొని పైగా ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులను ఈరోజు ప్రజల గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ మెడికల్ కాలేజ్లు సందర్శించి ఇదిగోండి ఈ పలానా మెడికల్ కాలేజు మా జిల్లాలో ఉంది, ఈ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు ఖర్చు చేస్తూ సుమారు 50 ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ కేటాయించి ఈ హాస్పిటల్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకువస్తే మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ వీటిని పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ముసుగు వేసి ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి ఈరోజు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంటే ప్రజల యొక్క ఆవేదనని ఆందోళనని ప్రజల యొక్క గొంతుని ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఈరోజు మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ని